ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియలను పూర్తి చేసింది. ఇవాళ అమరావతి వేదికగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన టీచర్లకు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చేతుల మీదుగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి అమరావతికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం తమకు ఎంతో వరంగా మారిందని విజేతలు చెబుతున్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వైకే న్యూస్ తో పంచుకున్నారు. ఆ అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళ విజయవాడలో మాత్రం డిఎస్సి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిష్టాత్మకంగా డిఎస్సి నోటిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేశారు. అటు సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి విజయవంతంగా పూర్తి చేశారు. ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వబోతున్నారు అటు సీఎం చేతుల మీదుగా. అయితే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చేసింది. అంటే పూర్తిగా రాష్ట్రం నుంచి దాదాపు 15,900 మంది దీనికి సెలెక్ట్ అయ్యారు. దాదాపు 16,347 పోస్టులకు భర్తీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ జరిగింది. అయితే ఇవాళ విజయవంతంగా అపాయింట్మెంట్ లెటర్లు తీసుకోవడానికి డిఎస్సికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్కు సంబంధించిన అభ్యర్థులకి ఇవాళ ఇక్కడ స్టే ఇవ్వడం జరిగింది. పూర్తిగా మరి కాసేపట్లో దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా బయలుదేరుతున్నారు. అంటే దాదాపు ఎన్నో ఏళ్ళ కష్టం తమ కళ నెరవేరడంతో చాలా ఆనందంగా అయితే అభ్యర్థులు వెళ్తూ ఉన్నారు. సెక్రటేరియట్లో మరి కాసేపట్లో అటు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 34,000 మంది కూడా దీనికి కూర్చొని ఈ డిఎస్సి ఉత్సవాలు అనే ఒక రకంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. దాదాపు 34,000 మంది అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సిట్టింగ్ కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం విద్యాశాఖ పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. పూర్తిగా 2,590 టీచర్ ఒక డిఎస్సికి సంబంధించిన ఒక రాయలసీమ నుంచి అటు కర్నూలు నుంచి కూడా సెలెక్ట్ అవ్వడం కూడా ఒక ప్రత్యేకం అంటూ కూడా అటు లోకేష్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే మొత్తం డిఎస్సికి సంబంధించి సబ్జెక్టుల వారీగా 16 మంది విజేతలు ఉన్నారు. వాళ్ళకి సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్పేర్స్ విజేతలకు సంబంధించి 22 మంది ఉన్నారు. వారికి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారీగా 4 జోన్లుగా కూడా విభజించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులను కూడా పూర్తిగా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే విధంగా కూడా వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. అభ్యర్థులను కూడా మనం చూసుకోవచ్చు. వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి రెడీగా ఉన్నారు. అయితే మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? ఆలూరు నుండి సార్. మీ పాప సెలెక్ట్ అయినందుకు మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? సార్ 1 year ఓన్లీ. సో దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో యువతకి సంబంధించి ఎలాగ ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది మీరు ఎలా గైడెన్స్ ఇవ్వగలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ సోషల్ మీడియా అనేది పక్కన పెట్టేయాలి. ఓన్లీ స్టడీ పరంగా అది యూజ్ చేసుకుంటే చాలు. అండ్ డెడికేటెడ్గా ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి స్టూడెంట్స్ అంటే అప్ టు డేట్ ఉండాలి ప్రతి దానికి కూడా. సో అంతే. థ్యాంక్ యూ. ప్రిపరేషన్ కూడా చాలా సీరియస్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అంటే దాదాపు మిడిల్ క్లాస్కి సంబంధించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్కొక్కరు దాదాపు ఏళ్ల తరబడి కూడా కోచింగ్ తీసుకున్నారు. ఆ కోచింగ్ తీసుకున్న సందర్భంగా ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరికొంత మందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీనికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషను జిల్లాలకు సంబంధించి ఇటు విజయవాడకు సంబంధించి ఇక్కడ స్టే ఇచ్చారు. అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సార్ మేము విజయనగరం నుంచి వచ్చాము సార్.
స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చింది. సో దే ప్రొవైడెడ్ గుడ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్, ఈవెన్ ఎక్కడ రోడ్ పాయింట్ టర్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది అన్న దగ్గర కూడా చాలా నైస్గా గైడెన్స్ చేయడం జరిగింది. ఈవెన్ నైట్ 9 o'clock అప్పుడు కూడా బస్ ఎక్కడ వరకు వచ్చింది. బట్ విజయనగరం అంటే వైజాగ్ డిపో బస్సులో ఒక రూట్లో అకామిడేషన్ ఇచ్చున్నారు, విజయనగరంకి ఒక దగ్గర ఇచ్చున్నారు. సో అట్లా ఇచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మనకి ఒక పర్సన్ సడన్గా బస్సులోకి ఎంటర్ అయ్యి ఏ రూట్ బస్ ఇదని అడగడం జరిగింది. విజయనగరం అని చెప్తే దెన్ యూ నీడ్ నాట్ టు టేక్ టర్న్, స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పేసి కూడా మనకి చెప్పున్నారు. ఈవెన్ మనకి అకామిడేషన్స్ వెన్యూస్ వరకు కూడా చాలా నీట్గా చేశారు సార్. మనకి అడ్జస్ట్మెంట్స్, ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ లేదు, ఇంతమంది పీపుల్ని వితౌట్ ఎనీ ఇంబ్యాలెన్స్డ్గా చాలా నీట్గా మేనేజ్ చేశారు. వీ ఫీల్ హ్యాపీ. ఈవెన్ ఇప్పుడు కూడా మార్నింగ్ 9 o'clockకి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. బస్సులన్నీ కూడా 1 by 1 అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేసి నీట్గా ఒక బస్ తర్వాత ఒక బస్ని అంటే మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్గా చాలా నీట్గా పంపిస్తున్నారు. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి సార్. డిఎస్సి అభ్యర్థి నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సార్ చెప్పండి, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యారు సార్? మా అమ్మాయి సెలెక్ట్ అయ్యిందండి. మాది గర్భం గ్రామం అండి, మెరకముడిద మండలం. గర్భం గ్రామం మెరకముడిద మండలం. అమ్మాయి సెలెక్ట్ అయింది. ఇక్కడ అకామిడేషన్ బాగుంది, చాలా బాగుంది, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మాకు వచ్చిన నుంచి వెళ్ళిపోయే వరకు మళ్ళీ ఎండింగ్ వరకు మాకు బస్సులు ఉన్నాయి. ఫుడ్ ప్రొవైడ్ బాగుంది, అకామిడేషన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అది వాళ్ళ పాప సెలెక్ట్ అయినంటూ కూడా ఒక తండ్రి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఎందుకంటే డిఎస్సి అనేది చాలా మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్కి సంబంధించి లైఫ్ అనేది స్టాండర్డ్గా ఉండే విధంగా ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అందులో ప్రధానంగా డిఎస్సి లాంటి జాబ్ ఉండాలని కూడా చాలా సీరియస్గా కూడా డెడికేషన్ చేసి కోచింగ్ తీసుకుంటారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. మనం చూసుకుంటే ఈ బాబాయ్ని ఒకసారి చూసుకుంటే ఎంత రైతుగా అసలు నార్మల్ మిడిల్ క్లాస్ పద్ధతున్నారో ఇలా అబ్బాయి సెలెక్ట్ అయ్యారు. ఆయన మాటలు కూడా తమ ఆనందాన్ని చూద్దాం. బాబాయ్ ఎలా ఉంది, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యాడు. కష్టపడి 6 సంవత్సరాలు చదివించాను, అది అనుకోండి అది సాధించాడండి. దేవుడితే మన ఇష్టం అది కదండి అనుకుంటే. మీరేం పని చేస్తుంటారు? కూలి పని అండి, వ్యవసాయం పని. ఇప్పుడు మీ అబ్బాయి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది మీ మనసు? బాగుంది, మా మనసులో మా ఇంట్లో ఎలిగా ఉంది. మా అబ్బాయి అయ్యేది మా అందరం బాగుంటాం. ఇప్పుడు మా కుటుంబంలో బాగుంటాం. అది ఒక రైతుకు సంబంధించి సాధారణ రైతు వాళ్ళ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. అదే వాళ్ళ ఎంత ఆనందంగా ఉన్నారో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే తమ కష్టపడి పంట చేతికి వచ్చినా రాకపోయినా కూడా కష్టపడి వాళ్ళ అబ్బాయిని చదివిస్తారు రైతు అనేది. ఆ రైతు ఆనందం కూడా మనం కళ్ళల్లో చూడొచ్చు. ఒకసారి మీరే వాళ్ళ అబ్బాయి ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు? సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇంట్లో ఫస్ట్ ఎవరితో చెప్పారు? మా నాన్నగా మా అమ్మగారితో చెప్పానండి. నేను 6 years నుంచి కష్టపడ్డాను. 2019 డిఎస్సి నేను .1లో మిస్ అయ్యాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేను అవనగడ్డ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రావడం, నేను జాబ్తోనే ఇంటికి వచ్చాను. రావడం అనేది మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చాలా చదివించారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను మా అమ్మ నాన్నకి సంతోషం నేను అది వర్ణించలేంది. అదే వాళ్ళ మాటలు కూడా చూసుకుంటే వాళ్ళ ఆనందం అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి ఓడిపోతే రాకపోతే ఓడిపోయినట్టు కాదు, దాన్ని ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తేనే ఖచ్చితంగా వస్తుందంటూ కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థి చెబుతున్నారు. ఆయన మాటలు చూస్తే అతనికి ఆనందం అనేది మాటలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు, వాటిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారని మీరు? అసలు టోటల్గా మీరు సెలెక్ట్ అవ్వడానికి మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? నేను విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వచ్చానండి. అదే విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా క్రీడల్లోనే బాగా ప్రావీణ్యం పొంది ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా చాలా జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి పోటీలు, అలాగే నేషనల్ స్థాయి పోటీలు కూడా ఆడినాను. అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు ఫిజికల్ డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉంది సార్. అందువల్ల ఇప్పుడు మేము క్రీడాకారులుగా నేర్చుకున్నది మా పిల్లలు తర్వాత తరానికి మేము నేర్పించిన ఉద్దేశంతో మేము పీఈటీగా మేము ఒక కోర్స్ నేర్చుకున్నాం సార్. బీపీటీ కోర్స్ నేర్చుకున్నాం, అలాగే ఎంపీటీ కోర్స్ కూడా చేసి ఉన్నాము. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 2019లో ఏంటంటే ఈవెంట్స్ పెట్టడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు జాబ్ నష్టపోయాం సార్. ఈనాడు మన మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు తీయడం వల్ల దానికి మేము పూర్తిగా కష్టపడి చదివి మేము ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాల్ని సాధించగలిగాం సార్. దీనికి ప్రధానమైన మూల కారణం ఏంటంటే సార్ మా ఇంటి దగ్గర మా తల్లిదండ్రుల ప్రోత్సాహము, అదేవిధంగా కూడా నాకు రీసెంట్ కూడా మ్యారేజ్ అయింది సార్, మా మెసేజ్ గారి ప్రోత్సాహము, అదేవిధంగా కూడా మా మామగారు అత్తగారి ప్రోత్సాహము, అదేవిధంగా ఎస్పెషల్లీ ఖ్యాతి స్టడీ సర్కిల్ అంటే కర్నూలులోనే ఉచిత ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది పీఈటీలు అందరికీ కూడా ఉచిత కోచింగ్ సెంటర్ అనేది పెట్టడం అనేది కళ్యాణ్ సార్ వాళ్ళు జరిగింది సార్. దానివల్ల కూడా అతను కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంత పెద్ద మెగా డిఎస్సి ఇంతమందిని వ్యవస్థనందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఇంత భారీ ఎత్తున చేయడం అనేది దేశానికి గర్వకారణంగా భావిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. అది మనం చూసుకుంటే కూడా అటు డిఎస్సితో పాటు స్పోర్ట్స్ కోటాలో కూడా 3% రిజర్వేషన్ అనేది కూడా ఈసారి ఇవ్వడం, ప్రత్యేకంగా మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించడంతో చాలామంది మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు కావచ్చు, ఎంపికైన అభ్యర్థులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా
మళ్ళీ రాబోయే రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు నిరుత్సాహపడొద్దు, మళ్ళీ ట్రై చేయాలంటూ కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండే విధంగా కూడా వాళ్ళకి చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతానికైతే విజయవాడలో ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కాల్ లెటర్లు సీఎం చేతుల మీదుగా అందుకోవడానికి అభ్యర్థులు అయితే రెడీగా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో రాజేష్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.